చావా సినిమా ఎట్లుంది? సినిమా అయితే బాగుంది, కాకపోతే సినిమాని సినిమా లాగానే చూడాలి. ఓకే. అందులో సినిమాలో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. ఓకే. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కొంచెం పెట్టిన పెట్టుబడి రావడం కోసం కొంచెం సినిమాని హైప్ చేసిన మాట ఓకే. నిజమే. కొంచెం ఏమంటారు, బిర్యానీలో మాల్ మసాలా, అవును. కొత్తిమీర అది ఇది వేసేసి అది ఎట్లా ఉంటుందో కొన్ని ఉన్నాయి. ఓకే. కానీ ఉన్నాయి అని చెప్పేసి మనం దాన్ని ఇది చేస్తే అది కరెక్ట్ కాదు. సినిమాని సినిమా లాగానే చూడాలి అంతే. ఓకే. విక్కీ కౌశల్ యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది, ఆ. బాగుంది. ఎండింగ్లో చాలా బ్రహ్మాండంగా ఆయన ఉంది. సెట్ అయ్యాడు అంటారా అట్లా? ఆ? ఒక రాజులాగా సెట్ అయ్యాడు అంటారా? అది ఒక వీరుని చరిత్ర, మనం అది మనకి చెప్పలేను. నేను సైడ్ ఎందుకు వెళ్ళిపోతున్నా, నేను ఎప్పుడైనా వచ్చి చెప్తా మీడియా మిత్రులు, ఐ లవ్ మీడియా. ఎందుకంటే కొన్ని ఉన్నాయి. ఒక వీరుని కించపరచాల్సిన అవసరం లేదని అంటే అది రియల్ స్టోరీ. అవును. అది ఊహా చిత్రం అనుకో, నేనే ఓపెన్గా చెప్పేస్తా ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయని చెప్పేసి. ఒకవేళ తప్పులు ఉన్నా కానీ చెప్పకూడదు. ఇది ఒక వీరుని చరిత్ర కాబట్టి తప్పులున్నా కానీ చెప్పకూడదు. అది రష్మిక మందన యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. అంటే అవి సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు కదా? తక్కువనే ఉన్నాయి, ఓకే. తక్కువనే ఉన్నాయి. ఇక ఆ పరిస్థితిని బట్టి, ఓకే. లేకపోతే టైముని బట్టి కొన్ని పెద్దగా తీసి ఉండొచ్చు. ఆ సినిమా పెద్దగా తీస్తే చూడారు కదా. అది యాక్షన్ సన్నివేశాలు ఎట్లా ఉన్నాయి? యాక్షన్ సన్నివేశాలు, ఫైటింగ్స్ కానీ? ఎండింగ్లో బాగుంది భయ్య, ఓకే. ఎండింగ్లో బాగుంది, చాలా బ్రహ్మాండంగా. నేను చెప్తున్నా కదా, సినిమాని సినిమా లాగానే చూడాలి అంతే. కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బాగుంది. అంటే ఫ్యామిలీతో రావచ్చు అంటారు ఈ మూవీకి? ఎవరైనా రావచ్చు, ఓకే. ఎవరైనా రావచ్చు, చూడొచ్చు. ఒక చరిత్రని, ఒక వీరుని చరిత్ర తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావచ్చు. ఎంత మంచి 10 కోట్ల మంది అబవ్ ఉంటారు తెలుగు మాట్లాడేవారు. వీళ్ళ కోసం కూడా సినిమాని డబ్బింగ్ చేయాలని మీకు తెలియలేదా? హిందీ టీంకి ఒకటే ప్రశ్న. మూవీ చూస్తుంటే ఆ టైంలో మనం ఉంటే మనం కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి అనేంత కసి అయితే వచ్చిందన్న. సినిమాలో అయితే సంభోజీ క్యారెక్టర్ చాలా బాగుంది. నెక్స్ట్ రాజమౌళి గారు దీన్ని లీడ్ తీసుకొని ఛత్రపతి శివాజీ అండ్ సంభోజీ ఇద్దరు కథ తీస్తే బాగుంటుంది అన్న. అంటే అన్న పుష్ప లాంటి సినిమాలు తీసుకుని ఇలాంటి హిస్టారికల్ మూవీస్ మన తెలుగులో ఎందుకు తీస్తలేరు అనుకోవచ్చు డైరెక్టర్లు? అదే ఆల్రెడీ పోకిరి సినిమాలో చెప్తారు కదన్న, గాంధీజీ గురించి తీస్తే ఎవరు చూస్తారు? కడప కింగ్ అని తీయ 100 days 200 centers అని మనకు కలెక్షన్లే చూస్తారు. ఎట్లాంటి సబ్జెక్ట్ మూవీస్ ఎక్కువ కదా. గేమ్ చేంజర్ కూడా మంచి సినిమానే, అది కూడా ఎక్కించలేదు, హిట్ చేయలేదు కదా. మా భారతీయ 2 కూడా మంచి సబ్జెక్ట్ మూవీ, అది కూడా హిట్ చేయలేదు కదా. సొసైటీకి ఉపయోగపడే సినిమాలు అందరూ ఫ్లాప్ చేస్తారనే ఇట్లాంటి సినిమాలు తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? సంభోజీ క్యారెక్టర్ 100 సార్లు అడిగిన అదే క్యారెక్టర్, చాలా బాగా చేశారు ఆయన క్యారెక్టర్ని. సంభోజిని హింసించినప్పుడు చాలా కొందరు ఏడుస్తున్నారు, చాలా మంది చాలా మంది ఏడుస్తారన్న. అంతే ఎవరైతే హిందూ భక్తులు మెయిన్గా ఉంటారో వాళ్ళు హిందూ కోసం ఇంత చేయాలా అనేటట్టు అంత సినిమాలో చూపించారన్న. ఔరంగజేబ్ అయితే చాలా ఆలయాలు కూల్చేశాడు, దాని గురించి మాత్రం ఎక్కడ అప్పుడు ప్రభుత్వాలు కానీ అప్పుడు హిస్టరీలో కూడా రాయలేదు, తక్కువ రాశారు. సోమనాథ్ ఆలయాన్ని కానీ, గుజరాత్లో సోమనాథ్ ఆలయాన్ని కానీ, హరిద్వార్లో అయోధ్య, కాశీలో విశ్వనాథ ఆలయాన్ని, ఇవన్నీ కూల్చింది ఔరంగజేబే. కానీ వీటి గురించే ఆయన గురించి ఎక్కువ రాశారు, మొఘల్ సామ్రాజ్యం గురించి. ఈ సంభోజీ గురించి ఎక్కడ పాఠాలు కానీ లెసన్స్ కానీ లేవు. దాని గురించి ప్రభుత్వాలు ఆలోచించి సంభోజీ గురించి, ఛత్రపతి శివాజీ గురించి యాడ్ చేస్తే బాగుంటాయి. సాంగ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. నేను 2 songs బయటకు వచ్చినాను. బాగానే ఉంది. ఈ మూవీ చూసాక మన డైరెక్టర్లు ఎలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా? ఇట్లాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు సినిమాలు ఆడవన్న, ఎందుకంటే సబ్జెక్ట్ మూవీలు ఈ సొసైటీకి అవసరం లేదన్న. ఉల్లు యాప్ని డెవలప్ చేయమంటే ఓల్డ్ మంది డెవలప్ చేస్తారు, అదే మంచి గురించి చేయమంటే చేయరు కదన్న. చిన్నపిల్లలకి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి, అదే 6th, 7th, 8th, 9thలోనే ఎక్కువ హిస్టరీ ఉంటుంది అన్న. వాళ్ళకి చూపిస్తే ఈ హిస్టరీ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. మూవీ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారన్న చావా మూవీని? అది వాళ్ళ ప్రొఫెషన్ అన్న, వాళ్ళ ప్రొఫెషన్ మనం ఎట్లా తప్పు పెడతాం. వాళ్ళు అదే ప్రొఫెషన్ ఎంచుకున్నారు, వాళ్ళు ఇప్పుడైనా ఆ ప్రొఫెషన్ మాని వదిలేసి మంచి ప్రొఫెషన్లోకి వస్తే బాగుంటుంది అన్న. తెలుగు డబ్బింగ్ ఎలా అనిపించింది? బాగానే ఉందండి, పర్వాలేదు. అది వాళ్ళు సరిగా చూడకపోతే ఏమన్నా, ఆల్రెడీ తొందరగా తెలుగు వాళ్ళు అడుగుతున్నారని చెప్పి డబ్బింగ్ చేశారన్న. హీరో కూడా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ అయితే ఇంక మొత్తం ఇది పీరియాడిక్ కాబట్టి మొత్తం అంతా చాలా బాగుంది. ఇంక చూడాల్సిన సినిమా, అది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. సైడ్ క్యారెక్టర్స్ అనేది పెద్ద అనిపించలేదు, కానీ
ఓన్లీ మొత్తం సినిమా మొత్తం అంతా హీరోయే, మొత్తం హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఉండకండి ఏ మూవీ ఉండదు కదా, హీరోయిన్ కూడా డామినేట్ చేసింది మాత్రం హీరోయే. హీరో యాక్టింగ్ ఎట్లా? హీరో యాక్టింగ్ సూపర్, నీకు చాలా బాగుంటుంది, అంటే ఒక కింగ్ కొడుకులా ఫిట్ అయ్యాడు. చాలా సెట్ అయ్యాడు. మన రామ్ చరణ్ గారికి అయితే అలాంటి క్యారెక్టర్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. మేము ఎదురు చూస్తున్నాం కూడా రామ్ చరణ్ గారికి. బాగుంది. చాలా సీన్స్ చాలా తక్కువనే అంటారు కదా, వచ్చిన సీన్స్ లో ఏమైనా హైలైట్ అనిపిస్తున్నాయా? హైలైట్ అవుతుంది. అప్పుడు హీరో బయటకు వెళ్తారు కదా, ఆ టైంలో మాత్రం హీరోని హింసించి చేస్తూ ఉంటారు విలన్స్ వాళ్ళు. అప్పుడు రష్మిక మందన బాధపడేది తీరు అది చాలా బాగుంటుంది. అది చూడడానికి బాగుంటుంది బాగా. డబ్బింగ్ అంటే సెట్ అయిందంటారా? డబ్బింగ్ ఇది హిందీ సినిమా కదా, సెట్ అయింది బాగా. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇస్తాం. బాగుంది. కాకపోతే కొంచెం బాధ కూడా వేస్తుంది, ఎందుకంటే హిందీతో పాటు రావాల్సిన మూవీ తెలుగులో మరి మనోళ్ళకి ఎందుకు ఇంత లేట్గా ఐడియా వచ్చిందో అలా అర్థం కావట్లే. కనీసం ఈ మాత్రం తీసుకొచ్చినందుకు సంతోషించాలి. పీపుల్స్ అడిగినందుకు తెచ్చారు, లేకపోతే తెచ్చేటోళ్ళు కూడా కాదేమో. ఒకళ్ళు తేకపోతే మాత్రం చరిత్రహీనం అయ్యేటోళ్ళం మన తెలుగు వాళ్ళం కూడా ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే చరిత్రలో మన దేశం వాడు, మన తెలుగు వాడే కావాల్సిన అక్కడ మన దేశం వాడు, మన జాతికి సంబంధించిన వాడు, భరత జాతికి సంబంధించిన వాడు. సో తండ్రి తర్వాత అంతటి వీరుడు ఒక కొడుకు ఉన్నాడు కదా అని చెప్పేసి ఇప్పుడు మనకు తెలిసేది. సో బాధే కదా భయ. సో నెక్స్ట్ ఇంకోటి ఎన్టీఆర్ డబ్బింగ్ అన్నారు, ఎన్టీఆర్ డబ్బింగ్ కూడా మిస్ అయింది. సో హిందీ కన్నా తెలుగు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కానీ టోటల్గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్తే అది మనకు గుర్తు రాదు. ఎందుకంటే మనం ఊహించేసుకొని వెళ్ళాం కదా, మీడియాలో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో చూసేసి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నారు అనగానే ఎన్టీఆర్ అంటే అసలు ఆయన బేస్ వాయిస్ ఏంటి, రాజుల చరిత్రల గురించి మాట్లాడాలన్నా, ఒక హిస్టరీ గురించి మాట్లాడాలన్నా ఎన్టీఆర్ బేస్ సూపర్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాం అనమాట. అది కనపడకపోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ సినిమా టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లీనమై చూసినాం అనుకో, అది గుర్తుండదు మనకు. అంత బాగా అనిపించింది. బేస్ వాయిస్ తెలుగు కూడా ఎవడో చెప్పినా కానీ చాలా బాగా చెప్పారు, మస్తు అనిపించింది. నెక్స్ట్ విలన్ అయితే నిజంగా మొఘల్ రాజునే చూస్తున్నామా, ముస్లిం రాజునే చూస్తున్నామా అనే ఫీలింగ్ అది కలుగుతుంది ఖచ్చితంగా. అసలు వద్దన్నాడంట ఆ పాత్రని, కానీ బలవంతంగా ఆయన ఒప్పించి చేయించారు. వండర్ఫుల్. ఆయన కనుక ఈ కెరీర్లో ఈ పాత్ర వద్దనుకుంటే అక్షయ్ ఖన్నాకి చాలా లాస్ అయ్యేవాడు. అంత పర్ఫెక్ట్గా చేశాడు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా అనిపిస్తుంది. ఇంకోటి నెక్స్ట్ ఇక రష్మిక మందనకు చెప్పుకోవాలనుకుంటే ఆమె ఇప్పుడు అసలు ఆల్రెడీ నేషనల్ స్టార్ అయిపోయింది పుష్పతోటి. సో ఆ సినిమా తర్వాత ఇంకా ఆమెకి ఏం దొరుకుతుంది, మళ్ళీ పుష్ప 3 రావాల్సిందే అని అనుకున్నాం కదా మనం. అవసరం లేదు భయ్య, 3 వస్తే ఇంకా అది ఇంకో రేంజ్ ఏమో. ఇప్పుడు ఈ సినిమాలో ఆమె చేసించిన పాత్ర అయితే అద్భుతంగా అనిపించేస్తుంది. అఫ్కోర్స్ పుష్పల బేస్ వాయిస్తో సీరియస్గా కొన్ని మాట్లాడుకుని డైలాగ్ చెప్పింది, బ్రాండ్ అని చెప్పి వెనక కొట్టుకునేసరికి అది కూడా ఆడోళ్ళకి కూడా కొంచెం ఆవేశం వచ్చింది. దీంట్లో అంత ఆవేశంతో చెప్పకపోయినా, ఎందుకంటే ఆవేశంతో ఇక్కడ పనికిరాదు, ఆలోచన మాత్రమే కావాలి. ఆలోచన విధంగా మాట్లాడుతుంటే అంటే తన మొగుడిని, ఒక వీరుణ్ణి, ఒక ధీరుణ్ణి, భరత జాతి ముద్దు బిడ్డని ఒక యుద్ధానికి సన్నాహం చేసుకునే మూమెంట్లో ఆయనకి ఎలా సపోర్ట్ చేయాలి. సో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్లో మస్తు అంటే మస్తు చేసింది. నార్మల్గా మాట్లాడిన వాయిస్ మనకు టచ్ చేస్తా అనమాట. కొన్ని సందర్భంలో ఆమె మాట్లాడుతూ జస్ట్ ఫేసు కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ మస్తు అనిపించేస్తుంది. రష్మిక మందన పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. ఎక్కడ ఎవరిని కించపరిచే సన్నివేశాలు అయితే లేవు. వండర్ఫుల్ మూవీ. చావా సినిమా చూడకపోతే మనం ఏదో కోల్పోయిన బాధ కూడా కలుగుతుంది. ఖచ్చితంగా చూడండి. వండర్ఫుల్. హిందీలో ఎవరు చేయలేరు, ఆయన తప్ప ఎవరు చేయలేరు. ఖచ్చితంగా సెట్ అయ్యాడు. ఆయన తప్ప ఎవరు చేయలేరు హిందీలో. తెలుగులో లెక్క పెట్టేసుకుంటే రామ్ చరణ్ చేయగలడు, అల్లు అర్జున్ చేయగలడు, ఎన్టీఆర్ చేయగలడు, ప్రభాస్ చేయగలడు. వీళ్ళు సూట్ అవుతారు ఆ పాత్రకి. సాంగ్స్ చాలా బాగా అనిపించేస్తాయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంత బాగుంది. ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ హిందీలో వచ్చిన సినిమా కాబట్టి సెలెక్ట్ కొట్టగలిగాడు. కానీ అదే మన తెలుగులోనైతే ఏఆర్ రెహమాన్ గారు కొట్టలేడు కరెక్ట్గా. ఎందుకంటే ఆయన గతంలో తెలుగు సినిమాలు చేసిండు, డైరెక్ట్ ఆయన మ్యూజిక్ ఇచ్చిండు. ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలే. ఆయన తెలుగు సూట్ అవ్వలేదు, తమిళ వాళ్ళకు హిందీ వాళ్ళకు అలా సెట్ అయ్యాడు. కానీ అలా రావడం వల్ల నిజంగా ఒక విధంగా ప్లస్ అనుకోవాలి. మస్తు కొట్టిండు బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ పాటలకు కానీ, ప్రతి సన్నివేశాలకు చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని సందర్భంలో ఆయన బీజిఎం వల్లనే సినిమాకు హైప్ వచ్చింది అనే ఫీలింగ్ కలుగుతుంది. నరకం భయ్య. ఒక మనిషిని అగ్ని గోళంలో, అగ్ని గుండంలో మార్చి పడేస్తారు. ఏంటంటే ఆయన కోసి రక్కి కొరడ దెబ్బలతో కొట్టి, నార్మల్గా ఉప్పు కారం పూసేస్తే జస్ట్ ఆ కారం జస్ట్ కొద్దిసేపు మంటమండి వెళ్ళిపోద్ది. కానీ ఆడ ఉప్పు పూస్తారు. మనం ఎండలో బయట తిరుగుతుంటే ఇట్లా నెత్తి మీదకి వెళ్ళి ఒక కారి అది కళ్ళలో పడితే మంట మండేది. కానీ ఉప్పునే మీద పోసి రక్తాలు గారేటట్టు కొట్టి ఉప్పునే మీద పోస్తే ఆ శరీరం ఎలా అవుతుంది, ఒక అగ్నిగుండంలాగా మారిపోద్ది. అంటే కనిపించని అగ్నిగుండంలా. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే, ఎందుకంటే ఫ్యామిలీని హింసించే సన్నివేశాలు ఉంటాయి కదా, భరత జాతిని హింసించే సన్నివేశాలు ఉంటాయి కదా. సో అక్కడ వీళ్ళని ఒక మాట అంటాడు, నువ్వు నా మతం మారిపో అని చెప్పేసి. కానీ హీరో ఏమంటారు తెలుసా, నువ్వు నీ మతం మారకు, నువ్వు ముస్లిం లాగానే ఉండు,
నా జాతిలోకి అంకితం అయిపో, నీకేం కావాల్సిన అది ఇస్తా అంటాడు. కానీ వాళ్ళు మార్చాలని చూసి ఇక్కడ మార్చాలని నువ్వు మారవని అంటలే, నువ్వు నా జాతిలో ఉండు, నా ఇండియాలో ఉండు, హిందుస్థాన్గా ఉండు, నీకేం కావాలో అది అరేంజ్ చేస్తాను, నువ్వు నీ మతంలో నువ్వు ఉండు అలా అని చెప్పేసి ఆయన మతాన్ని కించపరచలేదు, వేరే మతాన్ని కించపరచలేదు. అందరు కలిసి ఉందాం, హిందూ ముస్లిం క్రిస్టియన్గా అందరు కలిసి ఉందాం అన్నాడు. ఇక్కడ ఓన్లీ హిందూ జాతిని మెచ్చుకునే విధంగా, హిందూ జాతిని కించపరిచే విధంగా లేదు భయ్య. భరత జాతిని హైప్ తీసుకురావడం, భరత జాతిని కాపాడు కోసం తీసిన సినిమా. కావాలని చెప్పి కొంతమంది వీడియోలు చేస్తున్నారు, వైరల్ అవ్వాలని, నాలాంటోడు వైరల్ అవ్వాలని చెప్పి దాన్ని కించపరిచారు, దీన్ని కించపరిచారని చెప్తున్నారు. అదంతా అబద్ధము. మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి మన గతంలో రాజులు ఎలాంటి త్యాగాలు చేశారని సినిమాలు చూపించారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. 4+ ఇస్తాను భయ్య, 4+ ఇస్తాను. అంతా బాగా నచ్చింది. సేమ్ టైంలో కనుక వచ్చినుంటే, హిందీతో పాటు తెలుగులో కనుక వచ్చినుంటే ఈ పాటికి 1000 కోట్లు దాటిపోయేది. ఎందుకంటే మన తెలుగు ప్రజలు ఆల్రెడీ తెలుగులో రాదేమనుకొని హిందీలో చూసేశారు కదా. మన తెలుగు వాళ్ళ కలెక్షన్ కూడా అటు పోయినాయి, హిందీలో ప్లస్ అయిపోయినాయి కదా. సో మనం ఖర్చు పెట్టింది ఆడుంది ఆడ హిందీలో ప్లస్ అయిపోయింది. సో దానివల్ల ఎఫెక్ట్ పడుతుందేమో, తెలుగు వాళ్ళు ఎక్కువ నాకు సపోర్ట్ చేయలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ లేదు కాక, హిందీ వచ్చి 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఉండరు. వాళ్ళు ఆల్రెడీ హిందీలో చూశారు. ఎందుకంటే వాళ్ళకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేటెడ్ పర్సన్కి హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది. నార్మల్గా మామూలుగా హిందీ ముస్లిం భాయిబాన్ కూడా మనం హిందీ అందరం కలిసి తిరుగుతాం కదా సిటీ లెవెల్లో. వాళ్ళందరికీ హిందీ వస్తుంది, ఉర్దూ అవుతుంది. వాళ్ళందరూ ఆల్రెడీ హిందీలో చూశారు. సో మా కలెక్షన్లన్నీ ఆల్రెడీ హిందీలో కలెక్షన్ అయిపోయినాయి. సో తెలుగు పరంగా నీకు తక్కువ ఉన్నా కానీ తెలుగులో తీసుకున్న వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టారో అంతకు డబుల్ ఖచ్చితంగా వస్తుంది భయ్య. లాస్ అయితే అవ్వరు. వండర్ఫుల్ మూవీ. చావో రేవో తెలుసుకోవాలనుకునేవాడు, చరిత్ర తెలుసుకోవాలనుకున్నాడు, రాజుల చరిత్రలు తెలుసుకోవాలనుకున్నాడు ఖచ్చితంగా చూడాలి. ఫ్యూచర్లో ఇటువంటి సినిమాలు రావాలి. ముందుగా మన దక్షిణ భారతంలో కూడా రావాలి. కొమరం భీమునుడు, చాకలి ఐలమ్మ ఉంది. అంతకన్నా నెంబర్ 1 అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. చోళ రాజ్యాలు, పాండ్య రాజ్యాలు, ఇవన్నీ మన సౌత్ ఇండియాకి సంబంధించిన రాజుల కథలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మన హీరోలు ఒప్పుకోవాలి. అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రభాస్ కానీ, ఎన్టీఆర్ కానీ, వీళ్ళు ఒప్పుకోవాలి, తీయాలి. ఫ్యూచర్లో ఒక మహాభారతం ఏ రేంజ్లో ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉందో అటువంటి సినిమాలు మనం తీయొచ్చు. అంత మంచి మూవీ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటాను నేను. పార్వతీ పతహే హర హర శంభో శంకర. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. చాలా బాగుందండి. విక్కీ కౌశల్ యాక్టింగ్ ఎట్లా? సూపర్ నైస్. లాస్ట్లో హీరోని చంపేస్తారు కదా, చాలా బాధ వేస్తుంది, చాలా ఎమోషనల్ అయిపోయాము. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నెన్నో రావాలని, ఇలాంటి అంటే మన ఇండియా గురించి ఇట్లా ప్రత్యేకించి చెప్పారు కదా, చాలా బాగుంది. అదే అంటే రష్మిక మందన యాక్టింగ్ ఎట్లా ఉంది? రష్మికేంద్రన్ ప్రతి సినిమాలో రష్మికేంద్రన్ సూపర్ చేస్తుంది యాక్టింగ్. ఈ సినిమాలో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాం నిజంగా. ఎందుకంటే సాంగ్స్ ఉన్న 2 సాంగ్స్ కూడా హైలైట్ నిజంగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంది? ఓకే, బ్యాక్గ్రౌండ్ బాగుంది. కరెక్ట్గా ఎట్లా యాక్టింగ్ చేయాలో, హీరో ఎంత ఎమోషనల్ అవ్వాలో కంపల్సరీ ఈ సినిమా మాత్రం హిట్ అయిపోయింది నిజంగా. చావా మూవీ అసలు అది చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ ఉండే. అంటే చూస్తుంటే మేము ఒక వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. మూవీ మాత్రం మూవీ వచ్చేసి ఫస్ట్ యాక్టింగ్ పరంగా, స్టోరీ మాత్రం చాలా హిట్ అయింది మూవీ. కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రజల్లోకి చాలా వెళ్ళిపోయింది. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి. మన సోషల్లో కానీ, హిస్టరీలో కానీ ఇట్లాంటి లెసన్స్ ఇంక్లూడ్ చేయాలి. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది. హీరో యాక్టింగ్ మాత్రం హై అసలు మూవీ మొత్తంలో. అంటే ఆ బీజిఎంకి, హీరో యాక్టింగ్ మధ్యలో కొన్ని పాయింట్స్లో ఆ ఎమోషన్ అండ్ ఆల్ అవి మాత్రం ఎక్సలెంట్ అసలు. మూవీ వాజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. బట్ హిందీలో ఉన్న మూవీ తెలుగులో డబ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? అంత డబ్బింగ్ కూడా ఓకేగా ఉందంట. డబ్బింగ్ అంటే ఓకే బాగుంది, కాకపోతే హిందీలో చూసినప్పుడు ఆ ఫీల్ వేరే ఉండే. అండ్ మనం అంటే లైక్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూసింది వేరే ఉంటుంది, అండ్ మన తెలుగులో చూసింది వేరే ఉంటుంది కదా. తెలుగులో అలా ఉంటుందా? డబ్ చేసిన మూవీస్ అలా ఉంటాయి? డబ్ చేసిన మూవీ కాబట్టి కొంచెం డిఫరెన్స్ అంత పెద్దగా తెలియలేదు ఈ మూవీ అయితే. యూజువల్గా వేరే హిందీ మూవీస్కి అయితే డిఫరెన్స్ తెలిసేది, ఈ మూవీస్కి అయితే అంత తెలియలేదు. సాంగ్స్ అండ్ ఆల్ ఓకే బాగున్నాయి, సాంగ్స్ కూడా. యా, బీజిఎం కూడా హైలైట్ వచ్చింది ఈసారికి. బట్ ఇటువంటి సినిమాలకు ఎందుకని పెద్ద హీరోలు బాగా ప్రిఫర్ చేయలేదు? ఇటువంటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది. పెద్ద హీరో వాళ్ళని తీసుకుంటే లైక్ హైప్ వల్ల మూవీ కంటెంట్ అంత హిట్ కాకపోతుండే. ఇప్పుడు మనం చూసినట్టయితే కంటెంట్ వల్ల హీరో పక్కన పెట్టేసి మనం కంటెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసినాం. సో మూవీ మాత్రం బాగుంది. యా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు మూవీ. రష్మిక మందన పెద్ద రోల్ ఏం లేకపోయినా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది. ఓకే.